నమస్తే అందరికీ. నా పేరు నరేష్ బండారు. ఇది నా జీవితంలో మొదటి వీడియో చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఈ నా పయనం తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఈ పయనంతో స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇంకా ఈ వీడియో షురూ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం, అందులోనూ కైలాసగిరి హిల్ పార్క్. ఈరోజు మనం అక్కడ గాలిలో నడవబోతున్నాం. అదే కైలాసగిరి క్యాటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్. అక్కడి నుండి చూస్తే కింద సిటీ, ముందు సముద్రం, వెనికిల కొండ. చివరిదాకా చూడండి, భయం ప్లస్ బ్యూటీ రెండు కలిపి చూపిస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కైలాసగిరికి వచ్చినాం మనం. స్ట్రైట్ వెళ్తేనేమో పార్క్ మొత్తము. ఇది గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళే క్యూ లైన్. ఎప్పుడైపోవాలనేమో ఇది. ఇంకా మరి టికెట్ ధరలోకి వస్తే సింగిల్కి 250 రూపీస్ ఉంటుంది, ఫ్రెండ్స్కి ఒకలాగా ఉంటుంది, ఫ్యామిలీకి ఒకలాగా ఉంటుంది. నువ్వు కానీ విఐపి లాగా వెళ్ళాలనుకుంటే 1000 రూపీస్ పే చేసి ఎలాంటి లైన్లో నిలబడకుండా డైరెక్ట్గా విఐపిగా వెళ్ళిపోవచ్చు. ఇది మన భారతదేశంలోనే లాంగెస్ట్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్. 55 మీటర్స్ లెంత్ ఉంటుంది. నాకు హైట్స్ అంటే భయం, కానీ ఈ పాప నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోయింది బ్రిడ్జ్ పైకి, ఎలాంటి భయం లేకుండా. ఎంతమంది అండి? 3 మెంబర్స్. సాక్సులు ఉన్నాయా? ఉన్నాయి కానీ మట్టి మట్టి ఉన్నాయి. మట్టి మట్టి కాదు, మళ్ళీ వేసుకుంటే స్లిప్ అవుతుంది, జారు. అది సాక్స్ తీసేస్తాను. మనకి సాక్స్ ఉంది కదా, వెళ్ళిపోతారా? డాడా సాక్స్ వెళ్ళిపోండి. పిల్లలుంటే దగ్గరగా పట్టుకోవడం మంచిది. ఇన్కేస్ పిల్లలు ఏడ్చారనుకోండి, బయటికి పంపిస్తారు.
భయం అవుతుందిరా బాబు. ఆహా, నా ఫోబియా స్టార్ట్ అయింది రోజు. హైట్ ఫోబియా కానీ ఏదో అంటారు రా ఫోమోబియా స్టేట్ ఆఫ్ హైట్స్. नीचे नहीं रखो तो भाई फ्लाइट फील करो तब आराम से आ जाओ नीचे रहने थोड़ा जान क्या करते हैं ఈ బ్రిడ్జ్ స్క్వేర్ మీటర్కి 500 kgs బరువును మోయగలుగుతుంది. యాక్చువల్గా 100 మందిని ఒకటేసారి పంపించవచ్చు, కానీ సేఫ్టీ రీజన్స్ వల్ల 30 నుంచి 40 మందిని పంపిస్తారు. అండ్ టైం వచ్చేసి 8 to 10 minutes మాత్రమే ఉంటుంది. మీరు ఏమైనా వ్యూని ఎంజాయ్ చేయాలంటే దానికి యూటిలైజ్ చేసుకోండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం వల్ల అక్కడున్న టైంని కిల్ చేసినట్లు అవుతుంది. మన హైదరాబాద్లో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే బిర్లా మందిర్ దగ్గర అయితే ఈ పాసిబిలిటీ ఉంది. హిల్ పార్క్లో ఫ్యామిలీస్, పిల్లలు, కపుల్స్ ఎంతో ఫన్, ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా బిజీ లైఫ్ నుంచి కొంచెం ఫ్రీ అవ్వచ్చు. ముఖ్యంగా వీకెండ్ టైంలో ఎక్కడైనా లైన్లో ఉండాలి, ఓపిక చాలా ఉండాలి. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ కొట్టు, అలాగే నీ దోస్తుకి షేర్ చేయి. ఇంకా ఇలాంటి ప్రయాణాల కోసం పయనం తెలుగును సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ ఇంకో పయనంలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ. ఇటు చూడు, ఇటు చూడు, అరే చూడరా రేయ్.
సేమ్ నాలానే ఉన్నాడు బాబు, సేమ్ నాలానే లేడమ్మా.